హాయ్ అండి. ఎక్కడికో వెళ్తున్నామని చూస్తున్నారు గదా! కరెక్టే. మేము కొడైకెనాల్‌కి వెళ్తున్నాం అనమాట. ఒక 3 డేస్ ట్రిప్ అనమాట ఇది. మేము కొడైకెనాల్ వెళ్ళడానికి బస్ ప్రిఫర్ చేసాం అనమాట. బస్ అయితే కొద్దిగా ఈజీగా ఉంటది ప్రయాస్‌తో ట్రావెల్ చేయడానికనేసి. మాకు పర్ పర్సన్‌కొచ్చి 1000 రూపీస్ పడ్డదనమాట. ఫుల్ అయితే బస్సు పైకెక్కేటప్పుడంతా ప్రయాస్‌తకి వామిటింగ్స్ అయిపోయినాయి. పాపం చాలా నీరస పడిపోయింది. కానీ ఎప్పుడైతే హోటల్ రూమ్‌కెళ్ళిందో అప్పుడు ఫుల్ హుషారైపోయిందనమాట. ఫుల్ ఆడేసుకుంది ఈ ఏరియా చూసి. ఇది హోటల్ దగ్గర ప్లే ఏరియా అనమాట. అసలు ఫుల్ గేమ్స్‌తో బిజీ అయిపోయింది. ఫ్రెష్ ఎలాగో కొంచెంసేపు ఆడుకున్న తర్వాత మేము రూమ్‌కెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాం ముగ్గురం. ఇంకా తర్వాత లొకేషన్స్ చూడడానికి వెళ్ళామనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి మేము బ్రేక్‌ఫాస్ట్ కూడా హోటల్ రూమ్‌లోనే ఇంక్లూడెడ్ అనమాట. సో, అక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా లొకేషన్స్ చూడడానికొచ్చాము. అసలు ఫుల్‌గా ఇక్కడ ఫాగ్ తోటి అసల సూపరుంది సీనరీ మాత్రం. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట ఇది మాకు. ఇక్కడ మనం ఇక్కడ ఎంతైతే ఎండల్లో ఉన్నామో ఆంధ్రాలో, కానీ అక్కడ అస్సల ఎండ లేదనమాట అసల అంతలాగా. అసలు చాలా బావుంది. అసలు రూమ్ ఫ్లోర్ అయితే చాలా చల్లగా ఉందనమాట. స్లిప్పర్స్ లేకుండా అయితే అసలు నడవలేకపోయాం మేము. ప్రయాషిత్ అయితే అసలు స్లిప్పర్స్ తీయలేదసల రూమ్‌లో. అంతలాగుంది. ఇక్కడేమో వీళ్ళిద్దరు తండ్రి కూతుర్లు క్యాండీ తింటున్నారనమాట. కాటన్ క్యాండీ. ఇది ప్రయాషితకి చాలా నచ్చిందనమాట. అసలు వదలననేసి అది. మేమెళ్ళినప్పుడు కరెక్ట్‌గా చాలామంది జనాలనమాట. బాగా వచ్చారు. సో, అందుకనే మాకు ట్రాఫిక్ ఆటల వల్ల కూడానే చాలా లేట్ అయిపోయిందనమాట లొకేషన్స్‌కి రీచ్ అవ్వడానికి కూడాని. ట్రాఫిక్కే చాలా టైం పట్టేసింది. అన్నీ ఎక్కువ వన్ వేలో ఉంటాయన్నమాట ఇక్కడ. సో, అందుకనే అసల గున్నా కేవ్ దగ్గర అయితే ఫుల్ స్టూడెంట్స్ తోటి అసల. మేమిక్కడ పైన్ ఫారెస్ట్ నుంచి గున్నా కేవ్‌కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్‌గా అప్పుడు 4:00కి క్లోజ్ అనమాట అది. కానీ మా డ్రైవర్ అంకుల్ ఏమో మీరు ఇలాగ షార్ట్‌కట్‌లో వెళ్ళిపోండి. డైరెక్ట్‌గా గున్నా కేవ్‌కి వెళ్ళిపోతారు అని చెప్పారనమాట. సో, అందుకని మేము పైన్ ఫారెస్ట్ నుంచి వెళ్ళిపోయాము. ఇది చాలా లోపలికెళ్ళామనమాట. చాలా దూరం నడిస్తే అప్పుడు డైరెక్ట్‌గా వెళ్ళిపోయాం. యాక్చువల్‌గా మేము రిటర్న్ వచ్చేటప్పటికి గున్నా కేవ్ నుంచి నిజంగానే అక్కడంతా క్లోజ్ అయిపోయి చాలామంది ఇంకా రష్ అనమాట అక్కడ. కానీ లక్కీగా మేము చెప్పుకోవచ్చు. మేము ఆ రోజు వెళ్ళినప్పుడు ఇలాగ ఈ అంకుల్ ఇలా చెప్పడం వల్లే మేము అలా వెళ్ళాం అనమాట. మ్యాక్సిమం అసలు చాలామంది ముస్లిమ్సే వచ్చారు. అసలు ఫుల్ కొడైకెనాల్ మొత్తం ముస్లిమ్స్‌తో నిండిపోయిందనమాట చెప్పాలంటే మేము ఉన్నప్పుడు. ఏయో కర్రలు అవన్నీ దాటుకుంటూ వెళ్ళామనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాము. మా ఆయనైతే ప్రశ్న తీసుకొని ముందెళ్ళిపోతున్నారనమాట ఆళ్ళిద్దరూ. ఇక్కడ చూడండి వచ్చేసాము మేము గున్నా కేవ్‌కి. అస్సల ఫుల్ ఇక్కడ ఇంకా రష్ అనమాట. అస్సలు ఖాళీ లేదు. అసలు చాలా జనాలనమాట అసల. మొత్తం స్టూడెంట్సే ఎక్కువ. స్టూడెంట్స్ బాగా వచ్చారనమాట ఆ రోజు మేము వెళ్ళినప్పుడు. ఫుల్ తోసుకుంటూ మరీ పరిగెట్టేస్తున్నారు అసలు ఈళ్ళు అసలు బాబోయ్! మేము చాలా స్లోగా దిగుతున్నాం అనమాట. మా ఆయన ఫస్ట్ దిగుతున్నారు. మా ఆయన ప్రయాషిత్ ఇద్దరు దిగుతున్నారు. వెనకాల నేను వెళ్తున్నాననమాట స్లోగా. అసలు జనాలు మాత్రం చాలా ఇదిగా వచ్చారనమాట. అస్సలు ఖాళీ లేదు. పైన లొకేషన్ చూడడానికైతే ఇంకా తోసుకోవడాలే అనమాట అందరూ అసల. రీసెంట్‌గా నేను ఒక మూవీ చూసాననమాట. మలయాళం మూవీ. అది ఈ ఏరియా మీదే బేస్ అయ్యి వచ్చిందనమాట. అది చాలా తీశారు. ఫ్రెండ్‌షిప్ గురించి అనమాట. ఇలాగే లోయలో పడిపోతారనమాట ఈ ప్లేస్‌లోనే. అది చాలా బావుందనమాట. మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. చాలా బావుంది మూవీ మాత్రం. ఇక్కడ చూసారు కదండీ! లొకేషన్ కూడా అదిరిపోయిందసల. ఈ లొకేషన్ అసలు సూపర్ అనమాట. చూడండి ఈ ట్రీ అవన్నీ కూడా 500 ఇయర్స్ అబోవ్ అనమాట అది. అసలు చాలా బావుంది. ఈ స్టూడెంట్స్ కూడా గోల అనమాట ఫుల్లు. ఇది రాక్స్ గార్డెన్ దగ్గర అనమాట. ఇదొక సూపర్ అనమాట. ఇది ఇంకొక లొకేషన్ పీక్స్ అనమాట. ఇక్కడ మేము ఫొటోస్ దిగాం అనమాట. అసలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. వీళ్ళిద్దరు కూడా చాలా బాగా ఉన్నారు కదండీ! నాకు చాలా బాగా నచ్చింది. కొడైకెనాల్ లేక్ అనమాట ఈ వ్యూ. అది మేము అక్కడేమో బోట్ తీసుకుని ఇద్దరం పెడల్ తీసుకున్నాం అనమాట. ఫుల్ తొక్కేస్తున్నాం ఓకేనే. మా పాప ఏమో పడుకుందనమాట. సో, అందుకనే మేము ఈ బోట్ దానికి వచ్చాము. లేకపోతే అసలు రాకపోదుము. అసలు ఎంత లేపినా లెగలేదనమాట. ఫుల్ పడుకుంపోయింది బాగా.
ఈ ఫౌంటైన్ అదంతా కూడా అసలు సూపర్ ఉందన్నమాట. మేము ఎప్పుడూ మిట్ట మధ్యాహ్నం తొక్కుతున్నాము ఎండలో ఫుల్గా. తర్వాత షాపింగ్కి వెళ్ళాం అనమాట. కొడైకెనాల్ లేక్ దగ్గర ఉంటుందన్నమాట. ఫుల్ ఏదైనా సరే దొరుకుతాయండి. అసలు ఫుల్ స్వెటర్స్ అవన్నీ అయితే ఇక్కడ బాగా చీప్గా దొరుకుతున్నాయి. 100 రూపీసే స్వెటర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అసలు చాలా బాగున్నాయి. బ్లాంకెట్స్ ఏంటి అవన్నీ కూడా. మీరు ఖచ్చితంగా ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఏమైనా షాపింగ్ చేయాలంటే ఇదే ప్లేస్ బెస్ట్ అండి. ఇక్కడ చాలా హోల్సేల్గా అలాగో కూడా దొరుకుతున్నాయి. మీకు ఏది కావాలనేసి ఇక్కడే దొరుకుతాయి. చాక్లెట్స్ కానీ ఏమైనా ఇంకా స్వెటర్స్ ఇదిగోండి ఇవన్నీ 100 రూపీసే అనమాట. ఫ్రూట్స్ కొద్దిగా కాస్టే ఉంటాయి, కానీ ఫ్రూట్స్ కూడా చాలా అమ్ముతున్నారు. చాలా వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయి. మేము చాలా ట్రై చేసాం అనమాట. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా చాక్లెట్స్ ఇవన్నీ కొనుక్కోవాల్సిందే కదా. ఈ ప్రైస్తో ఉందంటే ఖచ్చితంగా అది అది అని అంటూనే ఉంటుంది. ఇంకా దానికోసమైనా సరే మేము కొన్నాం అనమాట. ఈ షాపింగే అసలు ఫుల్. మ్యాక్సిమం ఇక్కడ తీసుకోవాలంటే ఈ స్వెటర్స్ ఇవే ఉన్నాయి. ఇంకా పండేవంటే క్యారెట్, గార్లిక్ అలాంటివన్నీ అక్కడ ఎక్కువ పండుతాయి అన్నమాట కొడైకెనాల్లో. సో మేమైతే గార్లిక్ అవి తీసుకున్నాం అనమాట. అవి కాస్ట్గానే ఉంటాయి, కానీ ఎక్కువ రోజు స్టోరేజ్ ఉంటాయి అన్నమాట. మనం 2-3 ఇయర్స్ అయినా సరే చూసుకోక్కర్లేదు, అంతలా స్టోరేజ్ ఉంటాయి. అక్కడే పండుతాయి కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. మేము కొద్దిగా తీసుకున్నాము ఎల్లుల్లిపాయలు అవి. ఈ బొమ్మలు అవన్నీ అయితే 200-300 అని చెప్తున్నారు. అసలు మేము ఇంకా కొనలేదన్నమాట. ప్రైస్తో అడిగింది కానీ ఇంట్లో ఆల్రెడీ చాలా ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చాం దాన్ని. మీరు మాత్రం కొడైకెనాల్ వెళ్తే ఖచ్చితంగా అక్కడ గార్లిక్ అవి తీసుకోండి. గార్లిక్ చాలా బాగుందన్నమాట. కాస్ట్ కూడా మనకి ఇక్కడతో కంపేర్ చేస్తే అక్కడ రీజనబుల్గానే ఉంది చెప్పచ్చు. ఇక్కడ మాకైతే బెంగళూరులో చాలా ఎక్కువ రేటు. మళ్ళీ హోటల్ రూమ్కి వచ్చాక ఇదిగోండి ఆటలో మా ప్రాయశ్చిత అయితే అసలు ఈ ప్లేస్ని అసలు వదిలిపెట్టలేదు. అవన్నీ నచ్చేసినాయి. అదిగోండి ముద్దులో పెట్టేస్తుంది. అసలు మమ్మల్ని పట్టుకోవద్దని అదే ఎక్కేస్తాననేసి ఇదిగోండి అసలు వినలేదన్నమాట. మా మాట విందో బాగా అల్లరి చేస్తుంది. అన్నం తినమంటే మాత్రం అసలు తినకండి ఇక్కడికి వచ్చి ఆడుతుందన్నమాట. అసలు ఒక్కసారి కూడా మమ్మల్ని పట్టుకొనవ్వట్లేదు. అదే ఎక్కేస్తాను అనేసి అలా ఎక్కేసి ఆడేస్తుంది అనమాట అన్నీ. ఇక్కడ ప్రేషత వెనకాల చూసారు కదా, పొగ కింద కనిపిస్తుంది కదా, అదేమో ఫారెస్ట్లో మంట అనమాట. మంట రాసుకుంది ఆ రోజు. అసలు మాకైతే భయం వేసింది. అది కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాది ఇలాగ ఫారెస్ట్లో మంటలు అవి చూడడం దగ్గర నుంచి. మేము తర్వాత ఈ ప్లేస్లోనే మేము నియర్లీ 1 అవర్ వరకు ఉండిపోయాం అనమాట. మేము వెళ్ళేంత వరకు కూడా అది అలాగే పొగ వస్తూనే ఉంది. మేము మళ్ళీ అదే రూట్ నుంచి వెళ్ళాం అనమాట. చూసాం మేము అప్పుడు. ఇంకా అసలు చాలా అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. అదొక కొత్త ఎక్స్పీరియన్స్. చూసారు కదండి అసలు ఎంత దారుణంగా వస్తుందో పొగ. చాలా ఇదిగా ఉందన్నమాట. ఇక్కడేమో మేము నెక్స్ట్ విలేజ్ టూర్కి వెళ్ళాం అనమాట. మా వెనకాల ఉన్న గ్రీన్ కలర్ అదంతా కూడా క్యారెట్ని గార్లిక్ పంట అనమాట. ఇక్కడే గార్లిక్ చాలా తక్కువకు దొరికిందనమాట. ఇక్కడే దొరుకుతుంది కూడా, ఎందుకంటే ఇక్కడే ఫ్రెష్గా వీళ్ళు ఇక్కడ పండించే రైతులు అమ్ముతారనమాట బయట మార్కెట్లో ఇక్కడ. సో ఇక్కడే కొనుక్కోండి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే, చాలా తక్కువకు దొరుకుతుంది. బయట అంతా కొద్దిగా రేట్ ఇంకా పెంచేస్తారు. ఇక్కడే బెస్ట్ అనమాట, ఫ్రెష్ దొరుకుతుంది. మేము నెక్స్ట్ ర్యాబిట్ ఫామ్కి వెళ్ళాం అనమాట. ఈ ప్లేస్ అయితే ప్రస్తుతం చాలా బాగా నచ్చేసింది. అసలు కేకలు. మళ్ళీ ఇక్కడికే వచ్చేద్దాం అనేసి పరుగులు ఇదిగోండి పరిగెట్టేస్తుంది అనమాట మళ్ళీ ఆ ప్లేస్కి తీసుకెళ్ళమని. ఇదే మా కొడైకెనాల్ టూర్. మీ అందరికీ నచ్చిందండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.